30 లక్షలు ఇస్తే మా జీవిని మాకు ఇవ్వనే ఇవ్వరు. 30 లక్షలు మా జీవిని ఇవ్వాలి. మా జీవిని మాకు కావాలి. మాకే జాబులు ఉన్నాయా? మా రెక్కల మొక్కలు చేసుకోను ప్రపంచంలోనే గంగలోనే బతుకుతున్నాం. మీకంతా చదువులు చదివినా ఒక 5 చదివినా మీకు జాబులు ఉన్నాయి. మాకే జాబులు లేవు. ఎందుకు మాట్లాడు? 10 లక్షలు కమ్మేసుకున్నాం కొడుకుని బాబు. 10 లక్షలు కమ్మేసుకున్నాం కొడుకుని అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. 10 లక్షలు కట్టారు కదా తనని. ఇంకేం లేదు, అయిపోయింది అంతనా. పడుతోటి మనిషిని చూడలేదు, తోస్తారు కిందన. తోస్తే మనిషిని చూడండి ఎలా చేస్తారు ఆటోలను. ఎందుకంటే నా ఆలోచన లేదండి. అసలు వాళ్ళ మాట అలాగే కావాలి. ఏం డబ్బులు ఇచ్చాము కుదిరిచ్చేసుకున్నాం, అంతవరకేనండి, ఇంకేం లేదు. 10 లక్షలు ఇచ్చాడు మాకు. భూమి మీద 10 లక్షలు సంపాదించుకోడా? భూమి మీద 10 లక్షలు సంపాదించుకోడు బాబా. వాళ్ళకి మాత్రం జాబులు కావాలి. మిగతా ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకంటే ఏ ఆదాయం లేదు కదా. ఈ 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేస్తే కాదు. వాళ్ళకంటే జాబ్ అంటే ఉంటే వాళ్ళకి అంతా ఆధారం ఉంటేనే బాగుంటుందని. ఆధారం లేకుండా వాళ్ళు ఎలా బతుకుతారని, ఎలా నడుస్తారు వాళ్ళు? 2 రెక్కల మళ్ళీ లెగిస్తారనా? వాళ్ళ ఆడపిల్లలు, వాళ్ళ మగవాళ్ళ వాళ్ళు అమ్మ ఎక్కడికి వెళ్ళి కష్టపడి తెస్తారని సరడానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు 2 నిమిషాల్లోనే. మమ్మల్ని ఏమైనా అడిగారా? మీకు ఎందుకమ్మా ఇలాగ అయింది, ఎందుకు ఇలాగ చేస్తారని అడిగారా? అడగకుండా చేయకుండా వెళ్ళిపోయారు. నేను ఆ 10 లక్షలు మేమే 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం మేము. మాకు జాబ్ అయితే కావాలి, మా పిల్లలకి ఆదాయం మాత్రం కావాలని. మాకు ఏ న్యాయం చేస్తారని, మాకు న్యాయమే కావాలి. ఇప్పుడు మీ మనిషిని అనలే, మీ స్వార్థంగా మాట్లాడలేదు, మాతో ఇంకా బిడ్డలు ఉన్నారని వాళ్ళు కూడా న్యాయం కావాలని మేము అంటున్నామని. అది మాకు న్యాయం కావాలి. ఇప్పుడు ఇలా గోరబెక్కం లేదు, ప్రతిదానికి ఓట్లు 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 వేసేయమంటారు. ఎందుకు? జనాల మనుషులు కావాలి మాకు. ఎందుకు మరి ఎందుకు మాట్లాడతాం? ఎలా న్యాయం అంటే మనుషులు ఇస్తామన్నారు, మనుషులేం కావాలా? ఆ పిల్లలకు జాబులేనా కావాలా? నువ్వు ఇచ్చిన 10 లక్షలా ఎన్ని సంవత్సరాలు తింటాలా? వాళ్ళ చదివియ్యాలా? ఇలా గవర్నమెంట్ లేదు బాబు. ఓట్లు వస్తే ఓట్లు వేసేయమంటారు. మనుషులు తీసిరేయండి. మనుషులు మాకు కావాలి బాబు, మనుషులు కావాలి. పెంచిన ఆదాయం లేదు, కడుపులతో ఉన్నాలి. వెళ్ళి గంగలో చల్లారి పానాలి. వాళ్ళు ఉసిరు పోసుకున్నారు కుర్రోళ్ళు. బాధలలో చెప్పుకుంటున్నాము. ప్రతి వీడి దాకా తీస్తున్నారు మా మాటలు. ప్రతి వీడి దాకా తీస్తున్నారు. 15 లక్షలు మాకు ఏడు కలుగుతాయండి. మా కడుపులు కారిపోయాయి అవి. 10 మంది కుటుంబం పెంచిన కొడుకు ఎన్ని తరాలు ఎత్తే వస్తాడు? ఈ 10 మంది కుటుంబంకి ఎన్ని రోజులు పోతాం? ఈ 10 లక్షలు ఇచ్చింది ఆ భర్త అడిగిన దగ్గర మమ్మల్ని ఉంచుతున్నా, మమ్మల్ని వెళ్ళుతున్నా. ఆడోళ్ళు వెళ్ళుతున్నాలా? మాకు న్యాయం కావాలంటే ఈ 10 లక్షలు మాకు సరిపోతుందా? మాకు ఎంత కావాలంటే మీ గవర్నమెంట్ ఇంతే ఇస్తాడా? ఈ 10 లక్షలతో మా సంవత్సరం 12 నెలలు బతికేయగలమా? ఈ సత్యనంత కాలం బతికేయగలమా? ఈ 10 మంది కుటుంబం పెంచిన కొడుకు మరి మా ప్రెసిడెంట్లు మమ్మల్ని మాట్లాడతారా? మా ప్రెసిడెంట్ మమ్మల్ని మాట్లాడి మా ఆడవాళ్ళు మాట్లాడితే 10 మంది ఆడవాళ్ళ చాలు మాట్లాడినందుకు. మా ఊరు పెద్దలు మమ్మల్ని మాట్లాడతారా? కష్టపడా మాకు ఎంత కావాలని మీరు అడుగుతున్నారు. మరి మాకు నెలకు ఎంత వస్తుంది? గవర్నమెంట్ కూడా తెలిసే కదా మాకు ఎంత వస్తుంది నెలకేని. మరి 10 లక్షలతో సత్యంత్రాలు మేము బతకాలి. మా 10 మంది కుటుంబం మేము చెప్పండి పని మీలేనా? మరి అక్కడ ఎంత చెప్పాలి ప్రభుత్వంలోను? 10 లక్షలు చెప్పాడా? మరి 10 లక్షలు చెప్తాడు. ఆ 10 లక్షలు మేము ఇచ్చేస్తాము, ఆ తొనని మాకు ఇచ్చేయండి అని అన్నాము అంతే. మేము ఎంత కూడా అనుకోలేదు. 10 లక్షలు మాకు చాలదు, మా తొన మాకు ఇచ్చేయండి.